దాదాపు సంవత్సరం రోజుల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా నిరుద్యోగుల గురించి కావచ్చు, రైతుల గురించి కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీల గురించి కావచ్చు ఆలోచన చేయకుండా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ప్రజలు తిరగబడుతున్నారు అనే ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఎవరో ఒక పనికిమాలిన వెధవని ఎవరో ఒకరిని సోషల్ మీడియా ద్వారా మాట్లాడించడం, వాడేదో దేశానికి సేవ చేసినట్టు వాడిని తీసుకుపోయి వాళ్ళకు అనుకూలమైన ఒక మీడియాలో వాడిని కూర్చోబెట్టి వాటితో గంటల లైవ్లో పెట్టి డిబేట్లు పెట్టడం, చర్చా కార్యక్రమాలు పెట్టడం, కాలయాపన చేస్తూ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. ఏ రోజైనా సరే ఈ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే మీడియా కావచ్చు, వాళ్ళ ప్రతినిధులు ఎవరైనా సరే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కావచ్చు, ప్రజలకి ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఒక డిబేట్ పెట్టారా లేకపోతే ఒక చర్చా కార్యక్రమం జరిపారా అని ప్రశ్నిస్తా ఉన్నా. అలా చేయకుండా కేవలం తెలుగుదేశం పార్టీ అంటే టోటల్ డైవర్షన్ పార్టీగా ఆవిర్భవించి కంప్లీట్గా ప్రజల్లో ఉన్న ఒక వ్యతిరేకతను, ప్రజల్లో ఉన్న ఒక తిరుగుబాటుతనాన్ని దారి మళ్లించడానికి మాత్రమే కొంతమంది పనికిమాలిన వ్యక్తులను తీసుకొచ్చి సోషల్ మీడియా ద్వారా మాట్లాడిస్తూ వ్యక్తిత్వ హననాలకు పాటుపడుతున్న వాళ్ళు ఎవరి మీదైనా సరే చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, దాదాపు సంవత్సర కాలంలో ఏ విధమైన పరిపాలన సాగించారో మనం అందరూ చూస్తూ ఉన్నాం. ఇదే విధంగా కానీ మీరు ఇదే విధంగా మీరు ముందుకెళ్తూ పరిపాలనని గాలికి వదిలిపెట్టేస్తూ సోషల్ మీడియా సైకోల ద్వారా కొంతమంది సైకోల ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైకోల ద్వారా పాలన సాగిస్తే మాత్రం తీవ్రంగా ఇప్పటికీ మీకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీరు ఇంటింటికి కూడా పోయే పరిస్థితులు లేకపోగా రానున్న ఎలక్షన్స్లో కావచ్చు, పెద్ద ఎలక్షన్స్ కంటే ముందు కార్పొరేషన్ ఎలక్షన్స్లో కనీసం మీకు టీడీపీ తరఫున అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి కూడా ఉండదని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఈ సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా సీమరాజా అనే ఒక పనికిమాలిన వెధవకుడు చంద్రకాంత్ చౌదరి అలియాస్ సీమరాజా, వాడు మా పార్టీ కండవా కప్పుకొని మా పార్టీకి సంబంధించిన ఇది చేసుకుంటూ రకరకాలుగా వాడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు 4 గోడల మధ్య ఏదైనా మాట్లాడుతూ ఏదో సునకానందం పొందుతున్నా నీకు ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైనా కావచ్చు, వ్యక్తిత్వ హననాలకు పాటుపడుతున్న వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, మా రోజు వచ్చిన రోజు 4 గోడల మధ్య మాట్లాడిన మీ అందరికీ కూడా నడి రోడ్లు మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటామని తెలియజేస్తూ, ఏదైనా సరే రానున్న రోజులు అది ఏ పార్టీ అయినా సరే వ్యక్తిత్వ హననానికి పాల్పడుకుంటా సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా మీడియా మాధ్యమాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే రాజకీయాన్ని హుందాగా నడిపించాలని, ఏ విషయాల్లో కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకంతో మేము ఆయనకి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆయన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారుల మీద మేము ఆశ్రయిస్తాం. అప్పటికీ మాకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని కూడా మాకు ఆశ్రయించి న్యాయం జరిగే విధంగా చట్టం మీద మాకు అపారమైన గౌరవం ఉంది కాబట్టి న్యాయస్థానం దగ్గర మేము మంచిగా పోరాటం చేసే పరిస్థితులు మేము ఎదుర్కొంటామని తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఆయనకు అంత పారదర్శకత ఉంటే ఇదే చేపల కిరణ్ అనేవాడిని పెంచి పోషించింది ఎవరు? టీడీపీనే కదా. నిజంగా మీకు పారదర్శకత ఉంటే రాయపాటారిన జనసేన నాయకురాలు మా నాయకుడి గురించి అసభ్యకరంగా మీడియా ముందు నేను చెప్పలేని విధంగా కూడా డిబేట్లో మాట్లాడింది. ఆవిడపై ఎందుకు చర్యలు తీసుకోవాలా? ఆర్పీ అనే వ్యక్తి లక్ష్మీపార్వతి గారి గురించి కావచ్చు, విడుదల రజనీ గారి గురించి కావచ్చు, రోజా గారి గురించి కావచ్చు విపరీతంగా మాట్లాడు. అతని మీద ఎందుకు చర్యలు తీసుకోవాలా? ఈ సీమరాజా రకరకాలుగా మాట్లాడినాడు. ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాంలో ఏదో ఒక మీడియా ద్వారా మాట్లాడుతున్నాడు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోకుండా ఇతని మీద మాత్రం చర్యలు తీసుకొని మేము పారదర్శకత మీద నిర్ణయం అంటే అది ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. కేవలం వాళ్ళ చేతకాని తనాన్ని, వాళ్ళ చేతకాని ప్రభుత్వాన్ని వాళ్ళు అమలుపరచుకోలేకపోతున్న ఈ పథకాల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నారు. అధికార పార్టీకి సంబంధించిన ఐటీడీపీ అనే సోషల్ మీడియా సంస్థ ద్వారా ఇంకా చేబ్రోల కిరణ్ లాంటి వారు చాలా మంది కూడా ఒక పరిధి దాటేసి పర్సనల్ అటాకింగ్కి వెళ్తా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఈరోజు పోస్టులు పెట్టడం కానీ, మార్ఫింగ్ వీడియోలు పెట్టడం కానీ, మార్ఫింగ్ ఫోటోలు పెట్టడం కానీ, మరి వీళ్ళందరికీ కూడా అధికార పార్టీకి సంబంధించిన తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి మీడియా వాళ్ళందరినీ పిలిచి కూడా మీడియా డిబేట్లో కూర్చోబెట్టి ఎలా వాళ్ళందరితోటి చర్చలు జరుపుతుందో ప్రజలకి అర్థం కాని పరిస్థితి. ఇది కేవలం ఇది ఒకటే కాదు, ఈ చేబ్రోల కిరణ్ ఒకటే కాదు, మీరు చూసుకుంటే సీమరాజా కావచ్చు, తర్వాత ఆర్పి కావచ్చు, రాయపాటి అరుణ గారు కావచ్చు, ఆవిడనైతే పార్టీ సస్పెండ్ చేశారంట. మరి ఆవిడ్ని ఈ అధికార పార్టీకి సంబంధించిన మీడియా ఎలా చర్చల్లోకి ఆహ్వానించి కూర్చోబెడుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ విషయం మనం బాగా గమనిస్తే అధికార పార్టీ ఎలాంటి సందేశం ప్రజల్లోకి ఇవ్వాలనుకుంటుందో అర్థం కావట్లేదు. కేవలం ఒక్క విషయం మాత్రమే అర్థం అవుతుంది, అదేంటంటే సమాజంలో గొడవలు రేపి విద్వేషాలు రెచ్చగొట్టడం మాత్రమే వీళ్ళ మోటోగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ పోస్టులు పెట్టడం ద్వారా వైసీపీ కార్యకర్తలను కావచ్చు, వైసీపీ నాయకులను కావచ్చు టార్గెట్ చేసి తద్వారా వాళ్ళని రెచ్చగొట్టి గొడవల్లోకి దింపి వీలైనంత మందిని
వైసీపీ వాళ్ళని ఈ రోజు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం మనందరం గమనిస్తా ఉన్నాం. వాళ్ళ మోటో కేవలం ఇదే. మేము పోలీస్ శాఖ వారిని కోరుకునేది ఒక్కటే, ఈరోజు ఏదైతే వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ నాయకుల మీద కావచ్చు మీరు కేసులు పెట్టి ఎలా త్వరగా అరెస్ట్ చేస్తున్నారో అదే విధంగా ఏ పార్టీ అయినా కావచ్చు, అది తెలుగుదేశం అయినా కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు సేమ్ మా మీద చూపించిన ఇంట్రెస్టే వాళ్ళ మీద కూడా చూపించి అరెస్ట్ చేయవలసిందిగా మేము కొత్తగా గమనిస్తే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ భారతి గారు, అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఉన్నారు. బ్యాక్గ్రౌండ్లో మీకు హైకోర్టు కనిపిస్తూ ఉంది. వివేక హత్య కేసులో భారతి హస్తం. ఇది వీళ్ళకి ఎవరు ఇది వీళ్ళకి కన్ఫర్మ్ చేశారో మనకు తెలియదు. సిబిఐ ఛార్జ్షీట్ వీళ్ళు ఏమన్నా చదివారా? సిబిఐ ఛార్జ్షీట్లో ఎక్కడ కూడా వైఎస్ భారతి గారి పేరు లేదు. మరి వీళ్ళు ఎలా చదివారు? సిబిఐ ఛార్జ్షీట్ వీళ్ళు ఏమన్నా చదివి ఇలా పెడుతున్నారా? ఇది కేవలం న్యాయస్థానాలని కించపరచడమే, న్యాయస్థానాల తీర్పుని తప్పుదోవ పట్టించడమే. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మనం చూస్తే హైకోర్టు బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు ఈ ఫోటో అనేది పెట్టడం జరుగుతూ ఉంది. తర్వాత ఇంకోటి చూస్తే ఇక్కడ ఒక మార్ఫుడ్ ఫోటో, ఇక్కడ హిందువుల ఆరాధ్య దైవం అయినటువంటి ఆదిపరాశక్తి ఫోటోలో భారతి గారిని పెట్టడం, తర్వాత మహిళా నాయకురాలని రోజా గారిని కావచ్చు, విడుదల రజనీ గారిని కావచ్చు, అదేవిధంగా చాలామంది వైసీపీ నాయకుల్ని కావచ్చు ఇక్కడ మనం ఈ ఫోటోలో చూడొచ్చు.